పెన్షన్దారులందరికీ నమస్కారం. ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే చూడండి. ఏవైతే ఉద్యోగుల పెన్షన్లు ఉన్నాయో, ఈఎఫ్ఓ పెన్షన్ ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి పెంపు చేస్తారట. అలాగే ఇప్పటికే మనకు 4016 రూపాయలు కానివ్వచ్చు, గవర్నమెంట్ ఏదైతే మనకు ప్రజలకు ఇస్తుందో, వికలాంగులకు కానివ్వచ్చు, వితంతులకు కానివ్వచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇచ్చే పెన్షన్ సంబంధించి అయితే మాటలైతే రావన్నమాట. ఏదైతే ఈఎఫ్ఓ పెన్షన్ ఉందో, ఉద్యోగుల పెన్షన్ సంబంధించి ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అయితే మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. అలాగే ఇప్పటికే పెన్షన్దారులందరూ కూడా ఈ యొక్క పడవలసిన టైం కూడా మనకు ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే కొంచెం ఎందుక ముందు అంటే అయితే ఇట్లుంటది అనమాట. కానీ ఉద్యోగుల పెన్షన్ అట్లా కాదు. పెన్షన్ అనేది కూడా పెంపు చేయబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఎంత వస్తుందో దానికంటే వాళ్ళకు డబుల్ కంటే డబుల్ అనమాట. అంటే ఇక త్రిబుల్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక సామాన్య ప్రజలందరూ కూడా పెన్షన్లకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఈ 2000 రూపాయల 16 వస్తుంది కదా, 2016 రూపాయలు వస్తుంది కదా వీళ్ళందరికీ కూడా. సో వీరందరికీ ప్రభుత్వం అనేది కూడా, మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క పెన్షన్ అనేది కూడా పెంపు చేస్తామనేది మాటలతో సరిపెట్టారనమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకి ఎన్నికలు కూడా నిలిపివేసారు. సో ఎన్నికలు అనేది నిలిపివేసిన కారణంగా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి పెంపు చేస్తామన్న బడ్జెట్ ఎంతో తెలుసు మీకు. 17,000 కోట్ల రూపాయలు అన్నమాట. ఈ యొక్క బడ్జెట్ కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. కానీ పెన్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు అయితే పెంపు చేస్తామని అయితే మాటలతో సరిపెడతారనమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో పెన్షన్ పెంపుకు సంబంధించి చాలా రోజులు అయితే ఉందన్నమాట మాట్లాడి. సో ఇప్పుడు మరి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఏ రోజు పెంపు చేయబోతున్నారు, అలాగే ఉద్యోగుల ఈఎఫ్ఓ పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు, వీటికి సంబంధించి కార్మికుల పెన్షన్ కానివ్వచ్చు, ఇవైతే దీనికి సంబంధించి అయితే పెంపు చేయబోతున్నట్లయితే మీకు ఇవరకు స్క్రీన్ మీద అయితే చూసే ఉంటారనమాట. సో ఇప్పుడు మరి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి కూడా మరి స్పందించకపోవడం అయితే ఇది ఒక మొత్తం మూగవేరు అన్నమాట. ముఖ్యమంత్రి వారి చూసుకున్నట్టయితే అసలు ఆసరా చేయుత పెన్షన్ సంబంధించి ఎక్కడంటే ఎక్కడ కూడా మాట్లాడడం లేదనమాట. రాష్ట్రంలో పెన్షన్దారులు అందరూ కూడా చాలా వరకు అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే ఎదురు చూడడం జరుగుతుంది అనమాట. వీటికి సంబంధించి కూడా స్పందించడం లేదన్నమాట. మరి ఇంత ఘోరంగా అయిందన్నమాట. ఇంత దిగజారిందన్నమాట తెలంగాణ పరిస్థితి కూడా. ఏవైతే పలు పథకాలు ఉన్నాయో, ఈ తెలంగాణలో ఏవైతే పథకాలు ఉన్నాయో మనకి ఇందులో మరి ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి కూడా మాట్లాడనున్నారా, మరి పలు పథకాలకు సంబంధించి కానివ్వచ్చు, పెండింగ్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడతారన్నమాట. ఎవరు? మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు అయితే, మన ముఖ్యమంత్రి సీఎం గారు అయితే మాట్లాడనున్నట్లయితే తెలుస్తున్నమాట. ఏవైతే పథకాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే పెండింగ్ పథకాలు ఉన్నాయో వీటి గురించి అయితే మాట్లాడనున్నట్లయితే సమాచారాలు అయితే రావడం జరిగింది అనమాట. సో అందులో పెన్షన్లకు సంబంధించి కూడా మాట్లాడతారన్నమాట. సో ఓకే, మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట. ఎందుకంటే పెన్షన్దారులు అందరూ కూడా ఇప్పటికే మెడిసిన్కి సంబంధించి సరిపోవట్లేదు అనేది చాలా మంది అయితే చెప్పడం జరిగింది. వికలాంగులు కానివ్వచ్చు, వితంతులు కానివ్వచ్చు, మన పెన్షన్ సంబంధించి అసలు డబ్బులకు సంబంధించి అయితే ఎట్లు సరిపోవట్లేదు, ఏందన్నా ఇట్లా చేసారు పరిస్థితి అనేది కూడా చాలా వరకు అయితే ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి కూడా కొంతమందికి ఈ నెల పడాల్సింది మళ్ళా చిన్న పడుతున్నాయి అనమాట. ఇట్లా చాలా మందికి అయితే జరుగుతుంది అనమాట. సో పెన్షన్లకు సంబంధించి కూడా మీకు అందరికీ కూడా ఇట్లా జరుగుతున్నట్లయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే ప్రతి ఒక్కరైతే పెన్షన్ అనేది పెంపు చేయాలా, లేదా ఇలానే కొనసాగించాలా, లేదా ఎక్కువ చూసుకున్నట్టయితే మీ యొక్క సమస్యలు అనేది సంబంధించి కానివ్వచ్చు, ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు అనమాట. సో మళ్ళీ కలుసుకున్న ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్త వస్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని గంట సింబల్ అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టి కూడా చేయండి. ఎప్పటికప్పుడు పెన్షన్లకు సంబంధించి కూడా మీకు ఎల్లప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసి షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అప్డేట్స్ రూపంలో కూడా ఇన్ఫార్మ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం. ఇక చూసినట్టయితే తెలుస్తుంది కదా, ఉద్యోగులకు అయితే పెన్షన్ చేస్తారన్నమాట. సామాన్య ప్రజలపై ప్రభుత్వానికి అయితే మొత్తం పట్టించుకోవట్లేదు అనమాట. ఇక ఉన్నదన్నమాట పరిస్థితి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తారో మరి ప్రభుత్వానికి తెలవాలి.